ఎంతో కమ్మగా, ఎంతో రుచిగా ఉండేటువంటి బీరకాయ వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. వెరీ, వెరీ బేసిక్ రెసిపీ అనమాట. కానీ ఎంతో కమ్మగా ఉంటుంది. దానికోసం బీరకాయని పొట్టు తీసేసుకుని, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, రుచికి సరిపడా సాల్ట్ దాంట్లోనే వేసుకుని చక్కగా చేత్తో మెదుపుకుని పెట్టుకుంటామండి. తర్వాత బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకున్నానండి. దాంట్లో టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ మినపప్పు, ఎండుమిర్చి ముక్కలు ఒక 7-8, తర్వాత కరివేపాకు వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటాం అనమాట. ఆ ఎండుమిర్చి వేగి ఆ కారం అంతా ఆయిల్ కోసం ఆ కారం మాత్రం సరిపోతుందండి ఈ ఫ్రైకి. ఇంకా వేరే ఏమి స్పైసెస్ యాడ్ చేయమన్నమాట. సాల్ట్ తో సహా మెదిపి పెట్టుకున్నటువంటి బీరకాయ మిశ్రమాన్ని విత్ వాటర్ యాడ్ చేసేసుకుంటాము. అంటే మనం మెదుపుకున్నప్పుడు దాంట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుందండి. ఆ వాటర్ మనం స్క్వీజ్ చేయడం అలాంటివి చేయకూడదు. అలా చేస్తే పోషకాలన్నీ పోతాయి అనమాట. ఇంకా విత్ వాటర్ యాడ్ చేసేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనేస్తామండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, అడుగంటే ప్రమాదం ఉంటుంది కదా. చూసారా, ఇట్లా